కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లాల్లో పారిశ్రామిక విప్లవానికి బందర్ పోర్ట్ నాంది పలకబోతా ఉంది. ఈ 3 జిల్లాల్లో పెద్దగా చెప్పుకోదగిన పెద్ద పరిశ్రమలు లేవని చెప్పాలి. ఏదో 2 సిమెంట్ పరిశ్రమలు, అప్పుడప్పుడు నడిచే ఒక షుగర్ ఇండస్ట్రీ తప్ప పెద్దగా ఈ 2 జిల్లాల్లో, ఈ 3 జిల్లాల్లో ప్రస్తుతం ఏర్పడ్డ ఈ 4 జిల్లాల్లో పెద్దగా పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు కూడా లేవు. విజయవాడ ఉందంటే ఏదో సాంప్రదాయ వ్యాపారం, గుంటూరు కూడా అంతే, ఆ మిర్చి వ్యాపారాలు, పత్తి వ్యాపారాలు అంతే. ఒక ఐటీ కంపెనీయో, ఇంకో బీపీఓ కంపెనీయో, ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏదైనా ఒక 10,000 మందికి పట్టుమని ఉపాధి చూపించే పరిశ్రమ ఒకటి కూడా లేదు. ఇప్పటికే మచిలీపట్నం బందర్లో పోర్టు పనులు 86% పూర్తయ్యాయి. రాబోయే 6 నెలల్లో ఒక 2 బెర్తులు అందుబాటులో రాబోతూ ఉంది. సహజంగా ఓడరేవు అనేది పరిశ్రమలకు చాలా అనువైన ప్రాంతం. విశాఖ నగరం ఈరోజు అంత వేగంగా, ప్రపంచంలో ఏ నగరం అభివృద్ధి చెందనంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం ఓడరేవు. మచిలీపట్నం ఓడరేవు సిద్ధం అవుతా ఉంది. ఇక గోవాకు చెందిన సంస్థ 6,000 కోట్ల రూపాయల వ్యయంతో షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాల్లో నౌకా నిర్మాణాలు, సరుకు రవాణా ఇవి కూడా ఉన్నాయి. దాదాపు 50,000 మంది, 60,000 మంది పనిచేస్తున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. నౌకా నిర్మాణం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా వస్తూ ఉంది. వాణిజ్య నౌకలు వచ్చిన తర్వాత ఆ నౌకలను నిర్మించడం 2-3 సంవత్సరాల పాటు 2-3 వేల మంది పనిచేయాల్సి ఉంటుంది. ఆ మహాయజ్ఞంలో వేలాది మంది ఇంజనీర్లు, ఐటీఐ చదివినటువంటి టెక్నీషియన్లు, కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. వారందరికీ ఉపాధి లభిస్తుంది. గోవాకు చెందిన మజ్గాన్ డాక్ మచిలీపట్నంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు చేయబోతా ఉంది. వీరికి అదనంగా రామాయంపట్నంలో కూడా ఒక ప్రైవేట్ సంస్థ 50,000 కోట్ల రూపాయలతో షిప్ బిల్డింగ్ యూనిట్ పెట్టబోతా ఉంది. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.